ఒక విచారకరమైన సంగతి నేను చెప్తాను. Most Christians అనేక మంది క్రైస్తవులు fail in the plan. దేవుని యొక్క ప్రణాళిక విషయంలో ఓడిపోతారు. They do not fulfill God's plan. దేవుని ప్రణాళికను వాళ్ళు నెరవేర్చరు. Very few Christians fulfill God's చాలా plan. కొద్ది మంది క్రైస్తవులు మాత్రమే దేవుని ప్రణాళిక నెరవేరుస్తారు. I'll tell you why many people fail. ఎందుకు అనేక మంది ఓడిపోతారు నేను చెప్తాను. Either they marry the wrong person. వాళ్ళు ఒక తప్పుడు వ్యక్తి వేరే తన కాని వ్యక్తిని పెళ్లి They see చేసుకుంటారు. some pretty face. ఏదో అందమైన ముఖాన్ని చూసి And they want that. మనకు కావాలనుకుంటారు. Because they have seen so many cinemas and they think pretty face means good person to marry. ఎందుకంటే వాళ్ళు అనేక సినిమాలు చూస్తారు కాబట్టి బాగా అందమైన ముఖం ఉంటే ఇంకా వీళ్ళనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. But what about the character? మరి ఆమె గుణ లక్షణాలు ఏంటి? The Bible speaks about a beauty in the heart. బైబిల్ ఏం చెప్తుందంటే హృదయంలోని గుణ లక్షణాలు శీలం గురించి చెప్తుంది. See the beauty that God sees. 1 Peter chapter 3. దేవుడు చూసే సౌందర్యం ఎలా ఉంటుందో చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం. There's a difference between the beauty that human beings see and beauty that God sees. మనుషులు చూసే సౌందర్యానికి దేవుడు చూసే సౌందర్యానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. In 1 Peter 3, 1 పేతురు 3వ అధ్యాయం, it speaks about external adornment in verse 3. 1 పేతురు 3:3 బాహ్య సంబంధంగా అలంకరించుకొనుట. You know how girls like to put their hair and jewelry and all, dresses and all, to look nice. అమ్మాయిలు మనం చూసినట్లయితే జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవటం, బాగా కనపడాలని అలంకరణ చేసుకుంటారు. God says to his daughters, కానీ దేవుడు తన బిడ్డలకి ఏం చెప్తున్నాడంటే, you must not be like that. మీరు ఆ విధంగా ఉండకూడదు. You must have that inner quality of the heart, which is a gentle, quiet spirit. Verse 4. సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయాలంకరములు మీరు. That is the real beauty. అది నిజమైన సౌందర్యం. It's very precious in the eyes of God. దేవుని దృష్టిలో అది ఎంతో ప్రశస్తమైనది. And it says in Proverbs in chapter 31, సామెతలు 31లో మనం చూసినట్లయితే about real beauty నిజమైన సౌందర్యం గురించి in a woman. ఒక స్త్రీలో. It's verse 30. 31:30 Charm is deceitful and beauty is empty. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. This is what most girls like, to be charming and beautiful. అనేక మంది అమ్మాయిలు అందంగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలనుకుంటారు. But that is all empty. కానీ అది వ్యర్థం. What is real beauty? నిజమైన సౌందర్యం ఏంటి? A woman who fears God. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. That's the one God praises. ఆమె కొనియాడబడును. She may be dark in her face. ఆమె నల్లగా ఉండొచ్చు. She may not have very good features. లేకపోతే ఆమె చూడటానికి అంత అందంగా లేకుండా ఉండొచ్చు. She fears God. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. And the Lord looks at that girl and says, you are beautiful, my daughter. దేవుడు ఆమెను చూసి, నా కుమార్తె నువ్వు ఎంతో సౌందర్యంగా ఉన్నావు నా దృష్టిలో అంటాడు. I want to ask you, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, you young sisters, యవనస్తులైన స్త్రీలారా, can God look at you and say you're beautiful? దేవుడు నిన్ను చూసి నువ్వు ఎంతో సౌందర్యంగా ఉన్నావని అనగలడా? Not what the world says. ఈ లోకస్తులు చెప్పినట్లుగా కాదు. God doesn't look at the color of your skin or the features of your face. లేకపోతే నీ చర్మం ఏ రంగులో ఉందో, లేకపోతే నీ ముఖం ఎంత అందంగా ఉందో దేవుడు చూడడు. That is all fading beauty. అవన్నీ కూడా క్షీణించే అందం అది. If you take away the skin from our face, మన ముఖంలో నుంచి చర్మాన్ని తీసేసాం అనుకోండి, we all look alike. మనందరం ఒకే విధంగా ఉంటాం. Skeleton. మనందరం కూడా అస్థి పంజరం లాగా all ఉంటాం. bones. అస్థి పంజరం లాగా ఉంటాం, అన్ని ఎముకలే ఉంటాయి. Everybody is ugly. అందరూ కూడా ఎంత అందవిహీనంగా ఉంటాం. That is why they say beauty is only skin deep. అందుకే వాళ్ళు చెప్పేది ఏంటంటే సౌందర్యం అంటే చర్మమే. You take all that, they're all the same. ఆ చర్మం తీసేసినైతే అందరూ ఒకే విధంగా ఉంటాం. The character of the heart, కానీ హృదయ అలంకారాలు, that is for eternity. అది నిత్యత్వం ఉంటుంది. It's a beauty for eternity. అది నిత్యత్వం కొరకు సౌందర్యం కలిగి ఉంటుంది. And the most beautiful people in heaven will be those who feared God. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు పరలోకంలో ఎంతో సౌందర్యం కలిగిన వారు. When you get considering marriage, కాబట్టి మీరు వివాహం చేసుకోవడానికి చూస్తున్నప్పుడు, you must say, Lord, I want to look for a God fearing person. ఓ ప్రభువా, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కోసం చూస్తున్నాను. This is my favorite warning verse for young men. యవ్వన పురుషులకు నేను హెచ్చరించే వచనం ఇది. Proverbs chapter 10. సామెతలు 10. It speaks, chapter 11, sorry, Proverbs 11, సామెతలు 11 verse 22. 22.
As a ring of gold in a pig's nose, so is a beautiful woman who lacks discretion. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. See, it's comparing beauty with character. ఇక్కడ సౌందర్యము గుణగణాలు. He says that here is a girl whose character is like that of a pig. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆమె గుణ లక్షణాలు ఏమో ఒక పందిలాగా ఉన్నాయి. Dirty, ఎంతో మురికిగా, spiritually dirty, ఆత్మీయంగా ఎంతో మురికి, worldly values, ఈ లోక సంబంధమైన విలువలు, worldly fashions, ఈ లోక సంబంధమైన వస్త్రధారణలు. pig, పంది, but face కానీ ముఖం చూసినట్లయితే so beautiful. ఎంతో అందంగా ఉంది. Says the face is like a golden ring. ఇక్కడ ముఖంను మనం చూసినట్లయితే ఒక బంగారం ఉంగరం లాంటిది. So think of a picture of a pig with a golden ring in the మీరు ఒకసారి చూడండి, nose. ఒక పంది ఒక బంగారు ఉంగరం పెట్టుకొని ఉంది. One day I must put a drawing of that, a pig with a golden ring in the nose. ఒకసారి నేను ఆ బొమ్మ వేయాలి, ఒక పంది బంగారపు ఉంగరం పెట్టుకొని ఉంది. And it says the golden ring is the physical beauty ఇక్కడ బంగారపు ఉంగరం అంటే భౌతికమైన సౌందర్యం, and the character is the pig. కానీ అక్కడ ఆమె గుణ లక్షణాలు చూస్తే ఒక పందిలాగా ఉన్నాయి. So these foolish men, ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే అబ్బాయిలు, hey, look at this beautiful girl. ఈ అందమైన అమ్మాయిని చూసి, Oh, what a color of skin. ఆహా చర్మం ఏ రంగులో ఉందో కదా, What beautiful eyes. ఎంత అందమైన కళ్ళున్నాయి, What beautiful features. ఎంత ముఖ కవళికలు ఎంత బాగున్నాయి. That's like saying, what a beautiful ring this pig has got. ఈ పంది ఎంత మంచి బంగారు ఉంగరం కలిగి ఉందో కదా, Oh, what value this gold has got. ఈ బంగారానికి ఎంత విలువ ఉందో కదా, I want that ring. నాకు ఆ ఉంగరం కావాలి. And they marry the pig. అప్పుడు వాళ్ళు పందిని పెళ్లి చేసుకుంటారు. And they discover after some time కొద్ది సమయం తర్వాత వాళ్ళు కనుక్కుండేది ఏంటంటే that this gold also fades away, ఆ బంగారం కూడా క్షీణించిపోతుంది, but the pig's nature is always there. కానీ పంది స్వభావం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. Don't be foolish. కాబట్టి బుద్ధిహీనులై ఉండొద్దు. That is how some people miss God's plan for their life. ఆ విధంగా కొంతమంది తమ జీవితాల్లో దేవుని చిత్తాన్ని They కోల్పోతారు, marry the wrong person. తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. Even you sisters, సహోదరులైనంతే God has got a plan for your life. దేవుడు నీ ఎడ్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. Have you heard of Aquila and Priscilla? అకులా ప్రిస్కిల్లా గురించి విన్నారా మీరు? That Priscilla was such a wholehearted sister who knew the Bible. ఆ ప్రిస్కిల్లా ఎంతో పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడించే వ్యక్తి, ఆమెకి బైబిల్ అంతా తెలుసు. When Apollos was teaching something wrong, she could sit with her husband and correct her. Correct him. అపోలో బైబిల్ నుండి తప్పు బోధిస్తుంటే తన భర్తతో కూర్చి ఆమె తప్పు అని చెప్పింది అపోలోకి. You read that in Acts chapter 18. అపోస్తల కార్యములు 18లో మనం చూడొచ్చు. So we see that God has got a plan for sisters also. కాబట్టి సహోదరుల జీవితం పట్ల కూడా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. So don't marry the wrong person. ఒకవేళ మీరు తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా ఉన్నట్లయితే. Good thing that Priscilla married someone like Aquila who was a God-fearing man. ప్రిస్కిల్లా చేసిన మంచి పని ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన అకులాని పెళ్లి చేసుకుంది. Read Romans 16, they had a church in their house after. రోమా 16లో మనం చూసినట్లయితే వాళ్ళ ఇంట్లో సంఘాన్ని కలిగి ఉన్నారు. You must have a longing, Lord, I want to fulfill your plan for my life. కాబట్టి మనం ఈ విధంగా దేవుణ్ణి అడగాలి, ఓ ప్రభువా నా జీవితంలో ఏ ప్రణాళిక కలిగి ఉన్నావో దాన్ని నెరవేర్చాలి. Before you come back, I must finish my course. ఓ ప్రభువా నీ వచ్చే లోపే నా పరుగును కడముట్టించాలి. So like that some people miss God's will through marriage. ఆ విధంగా వివాహం ద్వారా కొంతమంది ప్రణాళికను కోల్పోతారు. Some people miss God's will by going after money. కొంతమంది డబ్బు కోసం పరిగెత్తి దేవుని చిత్తాన్ని కోల్పోతారు. There's nothing wrong in earning a good salary. కాబట్టి ఒక మంచి జీతం సంపాదించుకోవడం తప్పు కాదు. I don't believe that the lowest salary is God's will. అంటే నేను నమ్మేది ఏంటంటే మనకు బాగా తక్కువ జీతం రావటమే దేవుని చిత్తం అని నేను నమ్మను. But you should not take a job where you have to do something wrong. కానీ ఏదైనా తప్పు చేయాల్సి వచ్చే ఉద్యోగం మనం చేయకూడదు. Where you have to tell lies. అబద్ధాలు చెప్పాల్సి వచ్చే ఉద్యోగం మనం చేయకూడదు. Where you have to cheat. మోసం చేయవలసి వచ్చే ఉద్యోగం చేయకూడదు. You're a salesperson. ఒకవేళ నువ్వు అమ్మే వ్యక్తివైతే and you're selling something, you know it is bad, but you have to tell people it is good. అది సరిగా లేదని తెలుసు కానీ అది బాగుందని వేరే వాళ్ళకి చెప్పాలి నువ్వు. Better to lose that job and go to heaven than keep that job and go to hell. ఆ ఉద్యోగం విడిచిపెట్టి పరలోకం వెళ్ళటం మంచిది, ఆ ఉద్యోగం కలిగి నరకానికి వెళ్ళటం కంటే. Be upright. మీరు నీతిమంతులుగా ఉండండి. Honor God, God will honor you. మీరు దేవుని కనపరిచినట్లయితే దేవుడు మిమ్మల్ని కనపరుస్తాడు. Your boss, you're an accountant and the boss asks you to write false accounts to cheat the income tax. ఒకవేళ నువ్వు లెక్కలు రాసే వ్యక్తి అయితే మీ యజమానుడు నువ్వు తప్పుడు లెక్కలు రాసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని మోసం చేయమని చెప్తే, say, sir, I'm a Christian, I can't do that. అయ్యా నేను క్రైస్తవుడిని, నేను ఆ విధంగా చేయలేనని చెప్పు. God will honor you. దేవుడు నిన్ను కనపరుస్తాడు. Maybe you lose your job. బహుశా నీ ఉద్యోగం పోవచ్చు. But God says
those who honor me, I will honor. కానీ దేవుడు ఏం చెప్పాడంటే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. That is a great verse in the Old Testament. పాత నిబంధనలో ఎంతో గొప్ప వచనం అది. 1 Samuel chapter 2 verse 30. మొదటి సమూయేలు 2:30. Always remember that. ఎల్లప్పుడూ దీన్ని గుర్తుంచుకోండి. 1 2 3 0. 1 2 3 0. Can you remember that? 1 2 3 0. 1 2 3 0 గుర్తుపెట్టుకోగలరా? 1 Samuel 2:30. మొదటి సమూయేలు 2:30. Those who honor me, I will honor, says the నన్ను Lord. ఘనపరచు వారిని నేను It's ఘనపరచుదును. in the middle of that verse. ఆ మధ్యలో ఉంటుంది అది. Remember that. గుర్తుంచుకోండి దీన్ని. I have claimed that many times. అనేక సార్లు నేను దేవుని దగ్గర దాన్ని పట్టుకొని అడిగాను. Lord, I've honored you here. ఓ ప్రభా, ఈ విషయంలో నేను ఘనపరిచాను, You will honor me. నన్ను తప్పకుండా You ఘనపరుస్తారు. can be absolutely sure. మీరు ఖచ్చితంగా If ఉండొచ్చు ఆ you విషయంలో. honor God, God will honor you. నీవు దేవుడిని అక్కడ ఘనపరిచినట్లయితే దేవుడు నిన్ను తప్పకుండా ఘనపరుస్తాడు. So many people don't do that, and that is why they miss God's plan for their life. అనేక మంది ఆ విధంగా చేయరు కాబట్టి దేవుని ప్రణాళికను కోల్పోతారు. Then when they come to the end of their life, they cannot say, I have finished my course. వాళ్ళు జీవితం చివరిలోకి వచ్చినాక నా పరుగు కడముట్టించానని వాళ్ళు చెప్పలేరు. God made a plan for my life, but I wandered away somewhere else. దేవుడు నా ఏళ్ళ ఒక ప్రణాళిక కలిగి ఉంటే నేనేటో వెళ్ళిపోయాను. I went to make money and I married the wrong person. నేను డబ్బులు సంపాదించుకోవడానికి డబ్బు వెంట పరిగెత్తాను, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. Now how to come back to God's plan? మరి దేవుని ప్రణాళిక వైపు ఎలా వస్తాను? You can't come back. నువ్వు రాలేవు. You have to say, now Lord, I made a mess of my life. What shall I do now? ఓ దేవా, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, మరి ఇప్పుడు ఏం చేయాలి? You need to repent. నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. Even if you repent now, God can do something at least with the remaining years of my life. కనీసం ఇప్పుడు పశ్చాత్తాపడినా ఇప్పటి నుంచి మిగిలిన జీవితాన్ని ఆయన దేవుడు ఏదో ఒకటి చేయగలడు.